హాయ్ అండి. పెద్దలకు సాంబ్రాణి ఎలా వేస్తారనేది ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ఇలా వేస్తాము. మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫ్రూట్స్ మొత్తం తెప్పించేసాను. మా వారు బయటికి వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ తెచ్చారు. స్వీట్స్ మన షాప్లోటి అన్ని రకాలు. ఇంకా సాంబ్రాణి పొడి ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టాను. ఇంకా జాకెట్ ముక్క, గాజులు, అలాగే పూలు, గంధం అన్నీ ఇలా ప్లేట్లు అయితే పెట్టేశాను. గాజులు 2 కలర్స్ అయితే పెట్టాను. ఇంకా మొత్తం వేసి పెట్టేసి తర్వాత చేయటం అసలు ఇంత ఫాస్ట్గా అయిద్దో కాదో అనుకున్నా. 7ంటికి మొదలు పెట్టాను. 7 నుంచి 8 రైస్ మొత్తం పలావు మటన్ రెడీ అయిపోయింది. ఒక పక్క బొగ్గులు లేవు కదా, ఇప్పుడు పొయ్యిల మీద ఎవరు చేస్తున్నారు, గ్యాస్ల మీద. కాబట్టి కొన్ని బొగ్గులు తెచ్చి ఇలా వేడి చేసేస్తే అగ్గి రెడీ అయిపోతుంది సాంబ్రాణి వేయటానికి. ఒక పక్క పెట్టేశాను, అగ్గి రెడీ అయిపోతూ ఉంది. ఇంకా రెడీ అయిన రైస్ పలావు మటన్ కర్రీ అయితే తీసేస్తున్నా ఒక గిన్నెలోకి. తీసేసి ఇలా ప్లేట్లో 2 పెట్టి అయితే పెట్టాలి సాంబ్రాణి వేయటానికి. మటనే చేయాలి, చికెన్ చేయకూడదు. కాబట్టి మటన్ ఎక్కువ తినం మేము, అందుకే కొద్దిగా చేశాను మా అందరికీ సరిపోయేటట్టు. ఇంకా ప్లేట్లో పెట్టేశాను ఫ్రూట్స్ అన్నీ. ఇంకా సాంబ్రాణి కూడా వేసి పెట్టాను. ఒక గ్లాస్లో కొద్ది బియ్యం వేసేసి ఊదిన కడ్డీలు అందులో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి అగ్గి రెడీ అయిపోయింది అవన్నీ పెట్టేలోపు. ఇంకా సదింపులు ఇవ్వటానికి మా ఇంటి దగ్గర ఒక అక్కనైతే పిలిచాను. అక్క అయితే ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం ఆమెతోనే చేపిస్తుంటాం. ఓకే.